ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఈరోజు నువ్వు నీ సాయి మాటని, ఈ మంచి వార్తను విని నీ రోజుని మొదలుపెట్టు. ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుంది, శుభమే జరుగుతుందమ్మా. నీ తండ్రిని నమ్మి, నీ బాబా నీతోనే ఉన్నారు అని నమ్మి ఇప్పుడే ఈ క్షణమేది విను. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ. ఇక నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడే నువ్వు విను తల్లి. చూడమ్మా, ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు తల్లి. సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా ఏవి కూడా శాశ్వతం కాదమ్మా. నీ సాయి అనుగ్రహం మాత్రమే నీకు శాశ్వతం తల్లి. పోగొట్టుకున్న బంధాలు, అనుబంధాలు ఏవి కూడా లేవు తల్లి. నీ బాబా సేవకి ఆటంకమైన సంఖ్యలు తప్ప. చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజించే నువ్వు, సాటి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆదరిస్తే ప్రతిరోజు కూడా నీకు ప్రశాంతంగా గడుస్తుంది కదా. అసలు ఈ లోకమే నీకు స్వర్గంగా మారిపోతుంది తల్లి. ఒక్కసారి అలా ప్రయత్నించి చూడు, నీకే అర్థమవుతుంది. అసలు నువ్వు ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి ఆర్థించకు బిడ్డ. నేను చెప్పినట్లుగా నన్ను నమ్మి ముందుకు వెళ్ళు. ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు కదా. ఇక నువ్వు దేనికి కూడా భయపడకు తల్లి. చూడమ్మా, ఆ భగవంతుడు నీకు చెప్పకుండా ఊపిరి పోస్తాడు, చెప్పకుండానే ఊపిరి తీస్తాడు. ఎందుకో బంధాలు కలిగిస్తాడు, ఎందుకో తొలగిస్తాడు కూడా. మనసుని ప్రేమతో మురిపిస్తాడు, అదే మనసుని గాయం కూడా చేస్తాడు. ఆ భగవంతుడిని పూజించమని అడగడు, అలానే నిన్ను ద్వేషించమని కూడా చెప్పడు. స్వర్గం అనేది ఎప్పుడు కూడా నీలోనే ఉంటుంది తల్లి. నరకం కూడా నీలోనే ఉంటుంది. అవి ఎప్పుడైతే తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్తావో అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ. అప్పుడు కాకుండా నువ్వు ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఏమవుతుంది చెప్పు తల్లి? నా అన్నవాళ్ళు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా నా హక్కును చేర్చుకుంటానమ్మా. నిన్ను అమాంతం నా గుండెల్లో చేర్చుకుంటాను. నీ బాబా ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడిచి అస్సలు వదలను తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా నీ పక్కనే ఉంటాను తల్లి. ఒక్క క్షణం కూడా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను బిడ్డ. బాబా, మీ మాటలు అస్సలు అర్థం కావు. మనసు కంటే ముఖ్యం ఏదీ లేదంటావు. మరి ఆ మనసునే నిలకడ లేకుండా చేస్తావే ఏంటి బాబా? ఏంటి సాయి మీ లీలలు అని అడుగుతున్నావా? బిడ్డ, ఆ భగవంతుడు చావుకి పుట్టుకకి మధ్యలో ఒక చిన్న జీవితాన్ని పెట్టి, మోయలేని బాధ్యతలు ఇచ్చి, మరిచిపోని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో నువ్వే చూడు. నువ్వు వాటన్నిటిలో ఆడి గెలిస్తేనే కదా నీ జీవితం బాగుంటుంది. అలా కాకుండా ఎలా, ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఎలా తల్లి? నువ్వే చెప్పు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రేమ విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన ఆ మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. ఎంత విచిత్రమో నువ్వే చూడు తల్లి. అన్నీ తెలుసుకుంటేనే కదా జీవితం అనేది ఎంత బాగుంటుందో అందరికీ కూడా తెలిసేది. చూడమ్మా, చెడు కర్మ చేస్తే ఖచ్చితంగా చెడు ఫలితం వచ్చే తీరుతుంది. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే కర్మలు, కర్మ ఫలితాలు నాలో నీలో నిన్నే కలిగించేదిగా కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ ఏదీ ఉండదు తల్లి. నీ కర్మ ఫలితము అన్నీ కూడా నువ్వే అనుభవిస్తావు. నువ్వు మంచివి చేసినా నువ్వే అనుభవించాలి, చెడువు చేసినా నువ్వే అనుభవించాలి. కాబట్టి ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో తల్లి. నీకే అర్థమవుతుంది. జీవితంలో ఏది ఎప్పుడు ఏ సమయంలో రావాలో అప్పుడే వస్తుందమ్మా. ఏది ఎంతకాలం పాటు నీతో ఉండాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత ఏడ్చినా, ఎంత బాధతో కన్నీరు పెట్టుకున్నా సరే
అది ఆగదు కదా. ఇందులో ఏది నువ్వు ఆపలేవు తల్లి. నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా నడుచుకోవడం, ఇదే బిడ్డ నీ చేతిలో ఉన్నది. కాబట్టి ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో తల్లి. చూడమ్మా, దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు బంధువులు మరు భూమి వరకే వస్తారు. ఆ తర్వాత వెంట నీకు ఎవ్వరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్యంగా మారే వరకు సాక్షభూతుడుగా నిలబడే భూత గణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే తల్లి. ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదమ్మా. ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టుకో. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో చాలు. ఖచ్చితంగా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకనైనా కళ్ళు తెరువు. ఒకరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే అంతా మంచే జరుగుతుంది. బంధాలు అనేవి నువ్వు విలువ ఇచ్చినంత వరకే నీతో ఉంటాయమ్మా. బాధలు అనేవి నువ్వు భరించినంత వరకే. కన్నీళ్లు అనేవి నువ్వు సహించినంత వరకే. కష్టాలు అనేవి నువ్వు కడతేరే వరకే ఉంటాయి. ఇందులో నువ్వు అంటే ఆత్మ, శరీరం. ఒక్కసారి ఈ ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం అనేది వేరైతే ఏమవుతుందో ఆలోచించు. ఎప్పుడు కూడా ఎవ్వరూ శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో తల్లి. ఆ భగవంతుడు నీకు ఎప్పుడు కూడా మంచే రాస్తాడమ్మా. నువ్వు ఇతరులకి మంచి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ మంచి 1 రెట్లు 2 రెట్లు కాదు, ఏకంగా 1000 రెట్లు ఖచ్చితంగా నీ ముందుకు వస్తుంది తల్లి. ఒక్కటి చెప్పనా తల్లి, రైతు వేసే పంటే కాదు, కొందరి పాపాలు కూడా పండుతాయి. కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. పంటని రైతు పండిస్తే పాపాన్ని స్వయంగా ఆ భగవంతుడే పండిస్తాడమ్మా. దేనికైనా కాస్త సమయం అంటూ ఉంటుంది. నువ్వు కోరి కోరి కష్టాలను తెచ్చుకోకు. పాపాన్ని మూట కట్టుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. ఆచితూచి అడుగు వేయి. అప్పుడే నీకు అంతా మారుతుంది. చూడు బిడ్డ, నువ్వు వెళ్ళే దారి గనుక నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే ఖచ్చితంగా నీరు పోసి విత్తనాలు వేసిన తర్వాత ఖచ్చితంగా నీ జీవితాన్ని మంచిగా పూల బాటుగా మారుస్తాడు. కాకపోతే నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉండాలి, మంచిగా ఉండాలి, నలుగురికి సాయపడేలా ఉండాలి. అప్పుడే ఆ భగవంతుడు నీకు సాయం చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే నీతిగా నిజాయితీగానే ఉండు. న్యాయం వైపే వెళ్ళు. అప్పుడే కదా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరూ చూడడం లేదు కదా అని తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తే జీవితం ఏదో ఒక రోజు కష్టాల పాలవుతుంది బిడ్డ. ఈ విన్నావు కదా, ఈ మంచి వార్తను విని నీ రోజును మొదలుపెట్టు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ అర్థమవుతాయి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే నీ వెంటే ఉన్నాను. ఇక ధైర్యంగా ఉండు. పొరపాటున కూడా వెనకడుగు వేయకు బిడ్డ. నీ బాబా నీకు చెప్తున్నాను కదా, సంతోషంగా ముందుకు వెళ్ళు. నీకైన విజయాన్ని ఖచ్చితంగా నీకు చేరవేస్తాను. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు బిడ్డ. అన్నిటినీ నేను చక్కబెడతాను. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.